హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నిమ్మకాయ పచ్చడి నేను ఏ విధంగా తయారు చేశానో చూపిస్తున్నాను. ముందుగా 12 నిమ్మకాయలు తీసుకొని పెద్ద సైజువి, అందులో 8 నిమ్మకాయలు 8 ముక్కలుగా ఒక్కొక్కయి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి 4 నిమ్మకాయలు జ్యూస్ తీసి మిక్స్ చేసుకున్నాను. ఇందులోకి హాఫ్ గ్లాస్ అంటే టీ గ్లాస్తో సగం, గిద్ద గ్లాస్తో సగం గ్లాసు ఉప్పు కలిపి 2 టేబుల్ స్పూన్స్ పసుపు కలిపి ఒక 10 రోజులు వీటిని అలా వదిలేయాలి. కానీ రోజు పచ్చడిని కలుపుకోవాలి, పైకి కిందకి చక్కగా కలుపుకొని ఉంచుకోవాలి రోజు స్నానం చేశాక. ఇప్పుడు ఇందులోకి సుమారుగా ఒక అర స్పూన్ మెంతి పౌడర్ అర స్పూన్ వేసుకొని దీంట్లోకి అర టీ గ్లాసు, అంతకుముందు ఉప్పు ఏ గ్లాస్తో కొలిచామో ఆ గ్లాస్తోనే అర గ్లాసు కారం, ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డ, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని ఈ నిమ్మకాయలలో వేసేసుకోవాలి. ఈ టైంలోనే మీరు ఉప్పును కూడా చెక్ చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం తగ్గుతుంటే ఉప్పు సాల్ట్ వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం తక్కువైనా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం ఏం చేయగలిగేది ఉండదండి. కాబట్టి ఎప్పుడూ ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా దాంట్లో కారం ఎక్కువై ఉంటే దానికి సరిపోను బ్యాలెన్సింగ్గా ఉప్పు వేసుకొని సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కారాన్ని ఈ నిమ్మకాయల్లో బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. నోరు బాగుండినప్పుడు రోజు ఒక ముక్క వేసుకుంటే నిమ్మకాయ పచ్చడి చాలా మంచిదండి, చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి ఒక బొట్టు నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి. పచ్చళ్ళు చేతకాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా పట్టుకోవచ్చు అండి ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్